నమస్కారం. తెలుగు వ్యాకరణంలో సమాసాలు అనే ఒక ముఖ్యమైన అంశం గురించి తెలుసుకుందాం. పదాలు ఎలా కలుస్తాయో చూద్దామా? అన్నతమ్ములు లేదా రాజమహల్ వంటి పదాలు ఎలా ఏర్పడ్డాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఇవన్నీ సమాసాల వల్లే. సమాసమంటే చాలా సింపుల్. రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలను కలిపి ఒకే అర్థవంతమైన కొత్త పదాన్ని తయారు చేయటం. దీనికి ఒక బేసిక్ ఫార్ములా ఉంది. పూర్వపదం పరపదంతో కలిసి ఒక సమాసిక పదం ఏర్పడుతుంది. సమాసాల్లో ముఖ్యంగా 4 రకాలుంటాయి. ఇప్పుడు మనం వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, మొదటిది అవ్యయీభావ సమాసం. దీని ప్రత్యేకత మొదటి పదంలో ఉంటుంది. ఇందులో మొదటి పదం అవ్యయంగా ఉంటుంది. అంటే దాని రూపం ఎప్పుడూ మారదన్నమాట. ఉదాహరణకి ఉపదేశం తీసుకోండి. ఉప అనేది అవ్యయం. ఇది దేశం అనే పదంతో కలిసింది. ఇక రెండో రకం చూద్దాం, తత్పురుష సమాసం. ఇది చాలా ఎక్కువగా వాడుకలో ఉంటుంది. ఇక్కడ మొదటి పదం రెండో పదాన్ని వివరిస్తుంది. ఈ రెండూ కలిసినప్పుడు విభక్తి ప్రత్యయాలు లోపిస్తాయి. గ్రామదేవత అనే పదం చూస్తే గ్రామము యొక్క దేవత అని వస్తుంది. అంటే ఆ గ్రామదేవత అని అర్థం. ఇప్పుడు మూడో రకం కర్మధారయ సమాసం. ఇది గుణాలకి లక్షణాలకి సంబంధించినది. ఇందులో మొదటి పదం విశేషణం, రెండో పదం నామవాచకం. అంటే ఇదొక విశేషణానికి నామవాచకానికి మధ్య ఉంటుంది. ఇదిగోండి, సుందరవనం విడదీస్తే సుందరమైన వనం అవుతుంది. అంటే అందమైన అడవి అనర్థం. చివరగా నాలుగో రకం, అదే ద్వంద్వ సమాసం. దీని స్పెషాలిటీ ఏంటంటే సమానత్వం. అంటే ఈ సమాసంలోని రెండు పదాలకే కూడా సమానమైన ప్రాముఖ్యత ఉంటుంది. రెండూ ఈక్వల్ అనమాట. ఉదాహరణకు తల్లిదండ్రులు అంటే తల్లి మరియు తండ్రి. ఇక్కడ ఇద్దరు ముఖ్యమే కదా. అసలీ సమాసాలు ఎందుకు ముఖ్యమో? ఎందుకంటే ఇవి మన భాషను క్లుప్తంగా, అందంగా మారుస్తాయి. చూశారుగా, వ్యాకరణమంటే భయపడక్కర్లేదు. ఇదో సరదా ఆటలాంటిది. భాష